ముఖ్య ధ్యానాంశము, సిలువలో యేసు అప్పగింపబడక ముందు ఏమి జరిగింది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. పోయిన వారము మనము యేసు భోజనమునకు కూర్చుండగా ఏమి జరిగింది దాని విషయమై ధ్యానించాం. దాని తర్వాత ఇప్పుడు యేసు ప్రభుల వారు సిలువకు అప్పగింపబడబోతున్నారు. అప్పుడు జరిగిన సన్నివేశాన్ని ఈ రోజున మనము తిరిగి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు 12 మందిలో నొకడును ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించడానికి ఒక వ్యక్తి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు అని అంటే యేసు ప్రభు 12 మంది శిష్యులలో ఒకడు. దేవునికి స్తోత్రం. మరి తాను మరి అక్కడున్న యూదులు ఒక మాట ఒప్పందము చేసుకున్నట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఏంటి అనంటే ఆ ప్రధాన యాజకుడు, నేను యేసు ప్రభును అప్పగిస్తే ఆ యూదులతో మాట్లాడుతున్నాడు, నాకేమి ఇస్తారు? దేవునికి స్తోత్రం. మరి అక్కడ వాళ్ళు అంటున్నారు, 30 వెండి నాణ్యములను తూచి ఇచ్చిరి. 30 వెండి నాణ్యాలను ఆయనకు ఇచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వారు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. యేసు ప్రభుల వారిని అప్పగించడానికి సమయాన్ని కనిపెడుతున్నాడు యూదా ఇస్కరియోతు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు చూపిన ప్రేమ, చూపిన ఆప్యాయత, అంతలో డబ్బులకు అమ్ముడు పోతున్న యూదాను మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విధంగా ఈ లోకంలో చాలామంది చాలా రకాలుగా అమ్ముడు పోతూ ఉన్నారు. దేన్ని బట్టి? డబ్బును బట్టి అమ్ముడు పోయే మనుషులు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. యేసు ప్రభువు యొక్క అద్భుతాలను చూసి, ఆశ్చర్యకార్యాలను చూసి మర్చిపోయిన యూదాను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయనకు ఆ విధంగా ఎందుకు వచ్చిందో ఆ మనసు అంటే, ఆయన దగ్గర డబ్బులు లేవేమో, ఒకటేసారి ధనవంతుని కావాలని ఆశపడ్డాడేమో, ఒకటేసారి అందరికన్నా గొప్పగా అయిపోవాలని అనుకున్నాడేమో. అందుకు మరి ఆయన ఈ విధంగా 30 సిల్వర్ కాయిన్స్కి అమ్ముడు పోయినాడు. అయిన తర్వాత యేసు ప్రభుల వారు ఏం చేస్తున్నాడో చూద్దాం. 17th verse. పులియని రొట్టెల పండగలో మొదటి దినమునందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. ప్రైజ్ ద లార్డ్. అక్కడ యేసు ప్రభు వారిని శిష్యులు అడుగుతూ ఉన్నారు, అయ్యా మరి పస్కా పండుగ వచ్చింది కదా, ఈ యొక్క పస్కా పండుగను మనం ఎక్కడ ఆచరిద్దాం, ఏ స్థలంలో ఆచరిద్దాం? పస్కా పండుగ అనగా దేవుని యొక్క శరీరము మరి రక్తము ఎక్కడ మనము తీసుకుందాం, ఆ స్థలాన్ని
చెప్పు అనేసి యేసుప్రభు వారిని అడుగుతూ ఉన్నారు. అడిగినప్పుడు యేసుప్రభు వారికి యేసుప్రభుల వారు ఆ జవాబునిస్తూ ఉన్నారు. అందుకు ఆయన, మీరు పట్టణమంతున్న పలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించెదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. చూడండి, అక్కడ ఉన్న ఇద్దరు మనుషులను దేవుడు ఆ యేసయ్య ఏర్పరచుకొని, పలాని మనుషుని దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళితే ఆయన మీకు స్థలాన్ని ఇస్తాడు, చూపుతాడు, మీరు అక్కడ ఈ యొక్క పులియని రొట్టెల పండుగను మనము ఆచరిద్దాము అని చెప్పి వారిని పంపిస్తాడు. అదే ప్రకారము వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన ఒక మేడ గదిని చూయిస్తాడు. ఆ మేడ గది మీద వీళ్ళు అక్కడ కూర్చొని ఆ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నట్లుగా వాక్యంలో చూడగలుగుతున్నాం. 19వ వచనం. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఆ యొక్క భోజనము సిద్ధపాటు చేయబడుతూ ఉంది. ఆ గదిలో భోజనము సిద్ధపాటు చేస్తూ ఉంటుండగా సాయంకాలము యేసు ప్రభుల వారు మరి తనతో 12 మంది శిష్యులు కూడా భోజనమునకు వాళ్ళు అక్కడ కూర్చున్నట్లుగా మనం చూస్తున్న సమయంలో అందరూ కూర్చున్నప్పుడు యేసు ప్రభుల వారు ఒక మాట అంటున్నారు, నన్ను అప్పగించేవాడు ఇక్కడ కూర్చున్నాడు, నన్ను అప్పగించేవాడు కూడా మన మధ్యలో ఉన్నాడు, అది నేను నిశ్చయముగా చెప్తున్నాను అని అంటున్నాడు. అనగా యేసు ప్రభుల వారు మహాజ్ఞాని. ఆయనకు జరగబోయేది ఆయన చెప్తూ ఉంటాడు. ఎవరు ఏం చేస్తారో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆ శిష్యులు కూర్చున్నప్పుడే ఆయన చెప్తూ ఉన్నాడు, నన్ను ఆ సిలువకు అప్పజెప్పేవాడు మన మధ్యలో ఉన్నాడు. ఉన్నారే 12 మంది. 12 మందిలో ఒకరు నన్ను అప్పగించబోతున్నారు అని యేసుప్రభు అన్నాడు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. మేమందరం మంచి వాళ్ళము కదా, మేము నీ నమ్మిన విశ్వాసులము కదా, నీ ఫాలోవర్స్ కదా, మేము ఆ విధంగా ఇలా చేస్తాము అని తమలో తాము అనుకుంటూ ఉన్నారు. అనుకుంటూ కొంతమంది నేనా ప్రభువా అని కూడా అడిగినట్లు బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. చూడండమ్మా. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును, ప్రభువా నేనా అని ఆయన నడగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టియుండని ఎడల వానికి మేలని చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. అక్కడ యేసు ప్రభుల వారు క్లుప్తముగా ఆ శిష్యులతో చెప్తూ ఉన్నాడు, నన్ను అప్పగించేవాడు మన మధ్యలోనే ఉన్నాడు, వాడు కూడా ఈ శరీరక్తాల్లో పాలు పొందుతాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఎవరము ఎప్పుడు ఎవరిని అప్పగిస్తామో తెలియదు. కాబట్టి మనకు శ్రమ కలగక ముందే, మనకు అపాయము సంభవింపక ముందే యేసు ప్రభుల వారు హెచ్చరించినట్లు మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకానొక రోజున మీరు కూడా ఈ విధంగా అబద్ధం ఆడతారేమో, కాబట్టి మీరు జాగ్రత్త కలిగి ఉండండి. మీరు పరిశుద్ధులుగా ఉండడానికి యేసు ప్రభుల వారు ఆయన శరీరాన్ని, రక్తాన్ని అప్పగించాడు. ఆ రోజుల్నే అప్పగించేవాడు యేసు ప్రభు వారి మధ్యలో ఉన్నట్లుగా చూస్తున్నాం. మరి ఈరోజు కూడా
మీరు పరిశుద్ధులుగా ఉండడానికే దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని ప్రతి ఆదివారము మనము పుచ్చుకుంటూ ఉన్నాం. ఆ శరీరము, రక్తము ఎలాంటిదేనంటే చాలా పరిశుద్ధమైనది. సేవకుడనైన నేను ఈ రోజున దేవుని శరీర రక్తాన్ని విరుస్తూ ఇంతకాలము నమ్మకముగా ప్రభు యొక్క పనిని జరిగించడానికి ఏ శాపము నా మీద రాకుండా జాగ్రత్త పడుతూ నడుస్తున్నాను. అది మీకు కూడా పంచిపెడుతూ ఉన్నాను. మీ మీదకి కూడా ఏ శాపము రాకుండా జాగ్రత్త పడాలి. అది చాలా ప్రాముఖ్యమైంది. మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే దేవుని శరీర రక్తంలో పాలు పొందిన వారికే ఆ పరిశుద్ధ స్థలం, అందరికీ దక్కదు. కాబట్టి దేవుడు ఈ రోజున ఈ పరిశుద్ధమైన మాటలను మనకు వినిపిస్తున్నాడు. ఆ రోజుల్లో ఆ శిష్యులలో ఒక శిష్యుడైన యూదా ఇస్కరియోతు యేసు ప్రభు వారిని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన పేరు చెప్పబడలేదు. మీలో ఒకరు అని అన్నాడు. మీలో ఒకరు అని అన్నాడు. యూదా నన్ను ఈ విధంగా చేస్తున్నాడనంటే ఆ 11 మంది అతన్ని కొట్టేవారేమో, అతన్ని లాగి బయటికి తీసుకువెళ్ళి చంపేవారేమో. కానీ యేసు ప్రభు ఆ విధంగా చెప్పలేదు. ఎందుకంటే వారిలో పోట్లాట జరుగుతుందని చెప్పి ఆయన ఆ విధంగా చెప్పకుండా ఈ శరీరక్తంలో పాలు పొందే వారిలో ఒకడు అని అన్నాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, నేనా ప్రభువా అని అంటున్నాడు. అంటా ఉంటే యేసు ప్రభు ఎవరిని ఎత్తి చూయించలేదు. కానీ వానికి శ్రమ అని అన్నాడు. ఎవరైతే నన్ను అప్పగింపబోతున్నాడో వానికి శ్రమ అని అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ శ్రమ తర్వాత ఎవరికి వచ్చిందో మనం బైబిల్ గ్రంథాన్ని చదివినట్లయితే అతని పేరే యూదా ఇస్కరియోతు అని వ్రాయబడ్డది. ఇప్పుడు అది చెప్పుకుంటున్నాం. ఆ కాలంలో యేసు ప్రభు చెప్పినంత వరకు ఆ శిష్యులకు ఏమాత్రము తెలియదు. శ్రమ వచ్చిన తర్వాతనే అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు, ఆహా పలానా ఇస్కరియోతు యూదానా యేసు ప్రభు వారిని అప్పగించింది అని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆ సమయంలో యేసు ప్రభుల వారు చేసిన పని ఏంటంటే ఆ యొక్క శరీరంను, రక్తంను విరిచి వారికి పంచిపెట్టినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. చదవమా. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే అనేను. ప్రైజ్ ద లార్డ్. అక్కడ యూదా అందరైన తర్వాత ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు, నేనా ప్రభువా అని అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఒక ఆన్సర్ ఇచ్చాడు, నీవన్నట్టే. అది అందరికీ వినిపించిందో వినిపించలేదో, మెల్లగా సాటుగా అడిగిండో ఏమో. నీవన్నట్టే అని అన్నాడు. యూదాకు అర్థమైంది, యేసు ప్రభుల వారికి అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే దొంగతనం చేసేవానికి ఎట్లా దొంగతనం చేయాలనో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆ దొంగకు తెలుసు, ఆ నీళ్ళకు తెలుసు. ఎక్కడైతే స్థలం ఉంటుందో ఆ స్థలం నుంచి ఆ స్థలానికి తెలుసు ఆయన తీసేస్తున్నాడని. ఈయనకు తెలుసు నేను తీస్తానని. అదే ప్రకారము యేసు ప్రభుకు తెలుసు యూదా అప్పగిస్తాడని. యూదాకు తెలుసు నేనే అప్పగిస్తున్నానని. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ యేసు ప్రభుల వారు దాని తర్వాత ఆయన తన శరీరాన్ని, రక్తాన్ని ఆ శిష్యుల మధ్యలో విరిచి ఆశీర్వదించి వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చదవమా. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసమును క్రొత్తదిగా త్రాగు దినము వరకు
ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. అంతటా వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగానైతే అలనాడు ఆయన నేర్పించిన ఈ యొక్క ఆచారాన్ని, అనగా ఈ యొక్క క్రమాన్ని నేను కూడా పాటిస్తూ ఆ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాను. యేసు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, యేసు ప్రభుల వారి పరిశుద్ధ రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసమును మీ మధ్యలో విరుస్తూ మీకు అందరికీ పంచిపెడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎవరైతే యోగ్యంగా పాలు పొందుతారో వారికి పాప క్షమాపణ కలుగుతుంది. అనగా గడిచిన వారమంతా మనము చేసిన పాపాన్ని ఒక్క నిమిషంలో మనం ఒప్పుకుంటే మన పాపము క్షమించబడుతుంది. ఎంత ధన్యులమండి మనము. మన పాపము క్షమింపబడితే మనకి ఏ రాజ్యం దొరుకుతుంది? పరలోక రాజ్యం దొరుకుతుంది. కాబట్టి వేరే వేరే సంఘాలలో మరి నెలకొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తుంటారు, దేవుని శరీర రక్తాన్ని, బల్ల ఆరాధన. కానీ మనము ప్రతి ఆదివారము మనము ఈ బల్ల ఆరాధనను చేస్తూ ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే మనల్ని మనము పరిశుద్ధంగా జీవించడానికి. ఎవరైతే ఇందులో పాల్పొందుతారో వారు ధన్యులు. వాళ్ళు కీర్తనలు పాడుతూ ఆ శరీర రక్తాన్ని యేసు ప్రభుల వారు వారికి పంచిపెట్టినట్లు ఈ యొక్క పరిశుద్ధ శరీర రక్తాల్లో పాల్పొందిన వారు ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. దేవుని యొక్క శరీరంలో, రక్తంలో వారి వారి పాపంలో ఒప్పుకొని పాల్పొందిన వారు ఏమవుతారు? ఆశీర్వదింపబడతారు. ఎందుకు అనంటే యేసు ప్రభు ఆ శరీరాన్ని ఆశీర్వదించి విరుస్తూ ఉన్నాడు. ఆశీర్వదించి విరుస్తూ ఉన్నాడు. ఆయన శరీరంలో పాల్పొందిన వారందరూ కూడా ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. కాబట్టి బహు జాగ్రత్తగా మనము శరీరక్తాల్లో పాలు పొందాలి. వారు ధన్యులుగా మరి వాక్యంలో చెప్పబడుతూ ఉంది. 31వ వచనం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడదరు. ఏలియనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభుల వారు మరి అక్కడ శిష్యులతో అంటూ ఉన్నాడు, ఆ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. యేసు ప్రభు కాలంలో ఆ రాత్రి అంతా వాళ్ళు అభ్యంతరపడతారని యేసు ప్రభు ముందుగానే చెప్తూ ఉన్నాడు. ఎందు గురించి అభ్యంతరపడతారు అని అంటే, ఎవరు యేసు ప్రభుని అప్పగించేవారు, దీని విషయమై వాళ్ళకు ఒకలాంటి ప్రశ్న వారిలో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేనా అంటే యేసు ప్రభు రిప్లై ఇవ్వలేదు. అక్కడ 2-3 శిష్యులు అడిగినా రిప్లై ఇవ్వలేదు. యూదా మెల్లగా నేనా ప్రభు అంటే నీవన్నట్టే అని అన్నాడు. అయిన తర్వాత అది అందరికీ వినపడలేదు, అందరికీ తెలియలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు యూదా మధ్యలోనే అది ఉండిపోయింది. కాబట్టి యేసు ప్రభు వారితో అంటున్నాడు, మీరందరూ అభ్యంతరపడము ప్రారంభమవుతుంది, రాత్రంతా మీరు అభ్యంతరపడతారు. అయిన తర్వాత శిష్యుడైన పేతురుతో అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, నేను ఎప్పుడు అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా యేసు అది చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుదువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. చూడండి, యేసు ప్రభు వారితో పేతురు నమ్మకముగా ఉన్నాడు. ఆయనకు ముఖ్యమైన శిష్యుడు పేతురు, యోహాను, యాకోబు, వీరు ముగ్గురు. అందులో ఈయనొక ప్రముఖుడు. ఆయనతో అంటున్నాడు, ఆయనకు అభ్యంతరం కలుగుతూ ఉంది, నేనేమన్నా
యేసుప్రభుని అప్పగించే వానిలో ఒకన్నా అని అనుకుంటున్నాడు. కానీ యేసుప్రభు ఆయనతో ఒక మాట అంటున్నాడు, పేతురు, ఈ రాత్రి నీవు నన్ను ఎరగవని అంటావు. యేసుప్రభు అంటే ఎవరో నాకు తెలియదని నీవు బొంకుతావు. ఒక్కసారి కాదు, 3 సార్లు నీవు నన్ను ఎరగవు అని అక్కడ కలిసిన మనుషులతో, అడిగిన మనుషులతో నీవు అంటావు. అంటే ఆయనకెంత బాధ అయిపోతుందో. యేసుప్రభు నన్ను ఇట్లా అన్నాడేంది, నేను అప్పగిస్తానని అంటున్నాడేంది, నేను బొంకుతానంటున్నాడేంది, ఆయన్నే అప్పగించేవాడేమో అని అనుకుండొచ్చు. పేతురు అబద్ధం ఆడతావనంటే నీవు నన్ను అప్పగిస్తావు అని అంటున్నాడేమో అని తనలో తాను పేతురు అనుకుంటాడు. నేనా ప్రభా, నేను అట్లా చేయను ప్రభా, నేను నిన్ను నమ్మిన బంటును, నీకు నమ్మిన బంటును ప్రభా అని తాను అనుకున్నాడు. కానీ వాక్యంలో మనము కింది భాగంలో చూసినట్లయితే యేసు ప్రభుల వారు ఏ విధంగానైతే తాను ముందుగానే ప్రవచించి చెప్పాడో ఆ ప్రవచన వాక్యము తర్వాత చాప్టర్లో అది నెరవేరింది. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏదైతే చెప్పాడో దాని విషయమై మనము జాగ్రత్త పడాలని ప్రభు పేరిట మనవి చేయించున్నాను. మనము కూడా యేసు ప్రభుల వారిని అప్పగించే వారముగా, అబద్ధమాడి తప్పించుకునే వారంగా ఉండకూడదని ఈ మాటలు తెలియజేస్తున్నాను. అయిన తర్వాత ఏమైందో చూద్దాం. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పననెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. చూడండి, వాళ్ళకు ఒకలాంటి భయం అయిపోయింది, అభ్యంతర పడుతూ ఉన్నారు. యేసు ప్రభు వెళుతూ వెళుతూ మా మీద ఇదొక అభ్యంతరం పడతారని చెప్పి వెళ్ళిపోయాడు గలిలయకు అని వారిలో వాళ్ళు బాధపడుతూ ఈ మాట శిష్యుడైన పేతురు అంటూ తనతో ఉన్న శిష్యులందరూ కూడా అంటున్నట్లు వాక్యంలో చూస్తున్నాం. మేము నీతో కూడా చస్తామే తప్ప నిన్ను ఎరగమని మేమెప్పుడు అనము అని యేసు ప్రభుల వారు శిష్యులతో అన్నాడు. యేసు ప్రభు వారి మాట సత్యమైన మాట. హల్లెలూయా. మనం ఆయన బిడ్డలము, ఆయన కుమారులము గనుక మనం కూడా సత్యంగా మాట్లాడాలి. అబద్ధం మనలో ఏమాత్రము రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. వస్తూ ఉంటుంది, ఏదో చిన్నగా తప్పిపోతూ ఉంటాం, ప్రతి ఒక్కరం తప్పిపోతూ ఉంటాం. కానీ మనకు క్షమించే దేవుడు దొరికాడు. హల్లెలూయా. మనకు క్షమించే దేవుడు మనకు దొరికాడు కాబట్టి ఎప్పుడైనా ఊరికే అబద్ధం ఆడరు మీరు. ఎప్పుడో ఒకసారి తప్పిపోయి అబద్ధం ఆడేస్తూ ఉంటాం. అప్పుడు మనకు రిమైండ్ చేసేది దేవుడు. అప్పటిదప్పుడే మనం ఒప్పుకొని సరి చేసుకొని ఆయన మార్గంలో నడిచినట్లయితే ఆ పరలోక రాజ్యానికి మనం వారసులం అవుతాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు ఏ విధంగా ఆ యేసయ్య ఆ గిన్నెలోనిది త్రాగడానికి ఆయన ఇష్టపడ్డాడో, అనగా ఆ పాపపు గిన్నె, అనగా మనము చేస్తున్న దోషం, మనము చేస్తున్న పాపము ఆయన బాధను అనుభవించి దానిలోనిది త్రాగినట్లుగా వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి అడుగుతాడు, ఈ గిన్నె నా దగ్గరికి వెళ్ళి తీసేయి ప్రభువా అని అంటాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, దేవుడు అంటాడు, నేను అది నీ దగ్గరికి వెళ్ళి తీయను. నీవు అది తీసుకుంటేనే తప్ప ఆ నిత్య రాజ్యానికి వారసునివి కాలేవు. నీ ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా
నా రాజ్యంలోనికి రాగలుగుతారు. అయినా నమ్ముకున్న వారిలో ఎంతమందో తప్పిపోయేవారున్నారు. హల్లెలూయా. అందరూ రక్షింపబడిన వారందరూ కూడా దేవుని రాజ్యానికి వస్తారన్న గ్యారంటీ లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజున నేను ఈ మాటని మీకు చెప్తూ ఉన్నాను. గ్యారంటీ లేదు. ఈ లోకంలో ప్రభుత్వం వాళ్ళు గ్యారంటీలు ఇస్తున్నారు. వాళ్ళు ఇస్తారో తప్పిపోతారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం 100% గ్యారంటీ ఇస్తాను. రక్షించబడిన వారు, బ్యాప్టిజం తీసుకుంటున్న వారు, దేవుని శరీరంలో రక్తంలో పాపంలో ఒప్పుకొని పాల్పొందిన వారు కూడా ఆ పరలోక రాజ్యానికి వారసులు కానేరరు. ఇది 100% నేను చెప్పే మాట. ఎందుకు అనంటే మనము తప్పిపోయేవారం, భయపడేవారం, మాటను తిప్పి మాట్లాడేవారం. కాబట్టి మనము దాంట్లో నుండి కరెక్ట్గా నిలిస్తేనే తప్ప ఆ పరలోక రాజ్యానికి వారసులము కాలేం. కనుక మనం ఎప్పుడైనా ఏదైనా తప్పిపోతే అప్పటిదప్పుడే మనము ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరి మనని మనము సరి చేసుకుంటేనే తప్ప మన మీద నుండి పాపము శాపము తొలగిపోతుంది, మనం పరిశుద్ధులుగా అవుతాం. కనుక దేవునికి స్తోత్రం. మరి దేవుడు మరి ఈ రోజున ఈ యొక్క సిలువలో యేసు ప్రభు అప్పగించక ముందు ఏమి జరిగిందో దాని విషయమై మనము ధ్యానించాం. అయిన తర్వాత 5 వీక్స్ ఉన్నాయి, 4 వీక్స్, ఈరోజుతో 5 వీక్స్. 4 వీక్స్లో కూడా ఈ సిలువ గురించి యేసు ప్రభుల వారు ఏ విధంగా తాను శ్రమలను అనుభవించాడో దాని విషయమై ధ్యానించబోతున్నాం. కాబట్టి ప్రతి ఆదివారము తప్పకుండా మీరు మందిరానికి రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.